హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇంజిన్ జాగ్రఫీ 2024కు సంబంధించి 1200 కంటే ఎక్కువ బిట్స్, ప్రీవియస్ బిట్స్, అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిట్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి. కేవలం రూ. 59కే 1200కు పైగా ఉన్న బిట్ బ్యాంక్ పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఏ విధంగా పొందాలంటే 9030362853 అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ రూ. 59 పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నంబర్ వాట్సాప్కి పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు, మీరు కనుక ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారు తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ నెంబర్ 55 చూడబోతున్నాము. ఇప్పటివరకు చేసిన అన్ని మోడల్ పేపర్స్ యొక్క క్లాసెస్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. సో గైస్, ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈసారి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కదా, ఇంకా డేట్స్ ప్రకటించలేదు కదా అని చెప్పేసి చాలామంది ప్రిపరేషన్ పక్కన పెట్టేశారండి. సో వాళ్ళకి మరీ చెప్తున్నాను. సో ఈ నోటిఫికేషన్ ఆఫ్టర్ 5 years తర్వాత వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి కొంచెం కష్టపడితే జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బాగా చదవండి, ఓకే. సో రోజు క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తున్నాను మీకు. చాలామంది అభ్యర్థులు మన యాప్లో కూడా కోర్స్ తీసుకున్నారండి. వారు కూడా రెగ్యులర్గా యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాతో డైరెక్ట్ యాప్లో నుంచి కూడా మెసేజ్ పెట్టవచ్చు, నాకు డైరెక్ట్ ఫోన్ కూడా చేయవచ్చు. యాప్లో నా నంబర్ ఉంటుంది, ఓకేనా. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, శక్తి బట్ మొదటి పుస్తక బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? శక్తి బట్ అనేటువంటి మొదటి పుస్తక బహుమతి ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఎవరు? టోనీ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బహుమతి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 1, కేంద్ర నూతన సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కర్ణాటక టాప్లో ఉండడం అయితే మనము చూడవచ్చండి, ఓకేనా. మరి సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే ఏంటి అంటే, సాంప్రదాయ ఇంధన వనరులు అంటే బొగ్గు కావచ్చు, ఓకేనా. సో పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా సాంప్రదాయ ఇంధన వనరులు అవుతాయి. సాంప్రదాయేతర అంటే లైక్ విండ్ ఎనర్జీ కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా సాంప్రదాయేతర ఇంధన వనరుల క్రిందికి వస్తాయి. వీటి ఉత్పత్తిలో కర్ణాటక అయితే టాప్లో ఉంది. నెక్స్ట్ 1, జాతీయ పాడి అభివృద్ధి మండలి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గణాంకాల ప్రకారము గత 5 ఏళ్లలో పాల దిగుబడిలో 55% వృద్ధి సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? పాల దిగుబడిలో ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, 2024 సాధారణ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మొత్తం ఎన్ని సీట్లు సాధించింది? ఎన్డీఏ కూటమి ఆన్సర్ ఆప్షన్ 2, 293 సీట్లు సాధించి మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారండి. ప్రజెంట్ వచ్చింది సంకీర్ణ ప్రభుత్వం, హంగ్ పార్లమెంట్ అనే పేరుతో పిలుస్తాం, హంగ్ గవర్నమెంట్. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు ఏవి? క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు 65, ఆప్షన్ 4 అండి. పైవన్నీ సరైనవే. షోడాశ మహాజనపదాలు ఆవిర్భవించడం, జైన బౌద్ధాలు జనించడం, పారశిక గ్రీకు దండయాత్రలు జరగడం, ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో అధికారికంగా గుర్తించబడిన భాషలు ఎన్ని? భారత రాజ్యాంగంలో అధికారికంగా గుర్తించబడిన భాషలు ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 22 భాషలను గుర్తించడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ స్మారక కట్టడమైన గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు?
గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందండి? ముంబైలో ఉందండి గేట్వే ఆఫ్ ఇండియా. ఇండియా గేట్ ఎక్కడుంది మరి? ఢిల్లీలో ఉంటుందండి. ఇండియా గేట్ ఢిల్లీలో ఉంటుంది, గేట్వే ఆఫ్ ఇండియా మాత్రము ముంబైలో ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో సార్క్లో సభ్యదేశం కానిది. సార్క్ కూటమిలో సభ్యదేశం కానిది ఏంటండి? ఇండియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక. ఏ దేశానికి సభ్యత్వం లేదు అంటే ఇండోనేషియాకి లేదండి. మరి సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈరోజు మీ యొక్క ప్రశ్న. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే సార్క్ కార్యాలయం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్, పిల్లలలో విద్యా ఆరోగ్యం పెంచుటకు పనిచేసే యుఎన్ఓ బ్రాంచ్ ఏది? అంటే ఐక్యరాజ్య సమితి యొక్క విభాగం పిల్లల యొక్క విద్యా ఆరోగ్యం పట్ల పనిచేసేటువంటి సంస్థ ఏది? ఏంటండి? యూనిసెఫ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, యూనిసెఫ్. ఓకే. నెక్స్ట్ వన్, గేట్వే ఆఫ్ కర్ణాటకగా క్రింది ఏ పోర్టును పిలుస్తారు? గేట్వే ఆఫ్ కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, న్యూ మంగళూరును గేట్వే ఆఫ్ కర్ణాటకగా మనము పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఆస్కార్ అవార్డు సాధించిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఆస్కార్ ఎవరండి? భాను అతయ్య గారు. మరి గాంధీ చిత్రానికి గాను కాస్ట్యూమ్స్ విభాగంలో, ఓకేనా, కాస్ట్యూమ్స్ విభాగంలో ఈ ఘనత సాధించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, డిఆర్డిఓకు చెందిన అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ వారు రూపొందించిన కంప్యూటర్ పేరేంటి? కంప్యూటర్ ఏంటండి? ఆప్షన్ 3, పేస్ అనే పేరు గల కంప్యూటర్ని ఈ అనురాగ్ వారు రూపొందించడం జరిగింది. డిఆర్డిఓకు సంబంధించినటువంటి విభాగము. నెక్స్ట్ వన్, వేరు మొగ్గలు ఈ క్రింది వాటిలో కనిపిస్తాయి మనకి. వేరు మొగ్గలు 73. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, కరివేపాకు మరియు వేపలలో వేరు మొగ్గలు మనము చూడవచ్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? కరివేపాకు మరియు వేపలో వేరు మొగ్గలు అనేవి మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, నార్వేకు చెందిన అముండుసేన్ దక్షిణ ధృవాన్ని ఏ సంవత్సరంలో చేరుకున్నాడు? దక్షిణ ధృవాన్ని చేరిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? అముండుసేన్, నార్వేకు చెందిన వ్యక్తి. మరి ఏ సంవత్సరంలో ఈ ఘనత సాధించారంటే 1911వ సంవత్సరంలో. ఓకే. నెక్స్ట్ వన్, ఓఐసిని విస్తరించము. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఓఐసి? ఆన్సర్ ఆప్షన్ 1, ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కాన్ఫరెన్స్. ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కాన్ఫరెన్స్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. స్పిరిట్, మెసెంజర్, వీనస్ ఎక్స్ప్రెస్, కేసిని. ఉపగ్రహ నౌక అంటే శాటిలైట్ ఏ గ్రహం పైన ప్రయోగించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1 by 1 చూద్దాము. ముందుగా చూసినట్లయితే స్పిరిట్ అంగారక గ్రహంపై ప్రయోగించినటువంటి ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. మెసెంజర్ బుధుడి పైన, వీనస్ ఎక్స్ప్రెస్ అనేది శుక్ర గ్రహము పైన, కేసిని అనేది శని గ్రహం పైన ప్రయోగించినటువంటి ముఖ్యమైన ఉపగ్రహ నౌకలు. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వానిలో పాలీసాకరైడ్ ఏది? క్రింది వాటిలో పాలీసాకరైడ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ పిండి పదార్థము. ఏంటండి? పిండి పదార్థాలు పాలీసాకరైడ్లుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, గాలి వీస్తున్న రాత్రి తుషారం ఏర్పడడానికి కారణం ఏంటి? గాలి వీస్తున్న రాత్రి తుషారం ఏర్పడడానికి కారణం ఆప్షన్ 4, బాష్పీభవన రేటు ఎక్కువగా ఉండడం అండి. ఓకేనా? బాష్పీభవన రేటు ఎక్కువగా ఉండడం ద్వారా మంచు కురుస్తుంది. తుషారం అంటే ఏంటి? మంచు పడడం. ఓకే. నెక్స్ట్ వన్, ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ఏంటి? ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ అండి. కోబాల్ట్, ఫెర్రస్, నికెల్. అంటే ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ఏంటి? అయస్కాంతానికి ఆకర్షించేటువంటి పదార్థాలుగా చెప్పుకోవచ్చండి. ఓకేనా? కోబాల్ట్, ఫెర్రస్, నికెల్ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆక్సిన్ అనగా ఏంటి? ఆక్సిన్ ఆప్షన్ 2, పెరుగుదలను చేసేవండి. మొక్కలలో
పెరుగుదలకు ఉపయోగపడేటువంటి హార్మోన్గా చెప్పుకోవచ్చు ఆక్సిన్ని. నెక్స్ట్ వన్, భూలోకంలో స్వర్గం అంటూ ఉంటే ఇది అదే అని ఎక్కడ వ్రాసి ఉంది? భూలోకంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇది అని ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, దివాన్ ఈ ఖాస్ భవనం అండి. దివాన్ ఈ ఖాస్ అనేటువంటి భవనంలో వ్రాసి ఉంటుంది ఈ యొక్క వర్డ్. నెక్స్ట్ వన్, అవధ్ ఆక్రమణ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? అవధ్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించిన వారు ఎవరండి మరి? ఆ గవర్నర్ జనరల్ డల్హౌసీ, లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా దీన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ వన్, షాజహాన్ కాలంలో మొఘలులు కోల్పోయిన ప్రాంతం ఏది? షాజహాన్ కాలంలో మొఘలులు కోల్పోయిన ప్రాంతం 83 ఆప్షన్ 3 అండి, కాందహార్ అనేటువంటి ప్లేస్ని కోల్పోయారు, కాందహార్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్ ట్రాన్సిషన్ పుస్తక రచయిత ఎవరు? ఇండియన్ ఇన్ ట్రాన్సిషన్ 84 ఆప్షన్ 4 అండి, ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్ అండి, ఇంపార్టెంట్ పర్సన్. ఇండియా ఇన్ ట్రాన్సిషన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఓకేనా? జున్నాలాల్ బజాజ్ వార్దాలోని సత్యాగ్రహాశ్రమం, నవరోజీ బొంబాయి అసోసియేషన్, లాలా లజపతి రాయ్ లాహోర్లో నేషనల్ స్కూల్, తిలక్ సత్యశోధక్ సభ. తప్పుగా ఉన్నటువంటి జత ఏంటి అంటే ఆప్షన్ 4 అండి, తిలక్ సత్యశోధక్ సభ అనేది తప్పండి. ఓకేనా? మిగతావన్నీ కూడా సరైనవిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. భారత చెరుకు పరిశోధన సంస్థ లక్నో, ఇక్రిసాట్ హైదరాబాద్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో కలదు. మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానాలుగా మనము చెప్పుకోవచ్చండి. ఇంపార్టెంట్, భారత చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? లక్నో. ఇక్రిసాట్ హైదరాబాద్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. హాకీ బ్యాట్ తయారీలో ఉపయోగించే కలప మల్బరీ, క్రికెట్ బ్యాట్ తయారీలో ఉపయోగించే కలప విల్లోస్, అగ్గిపుల్లలు మరియు ప్యాకింగ్ బాక్సుల తయారీలో ఉపయోగించే కలప ఫర్, సిల్వర్ ఫర్. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. గంగా నది డెల్టాను డిజిటల్ డెల్టా అంటారు, మహానది డెల్టాను లోబెడ్ డెల్టా అంటారు, మిసిసిపి నది డెల్టాను పక్షిపాద డెల్టా అని పిలుస్తారు. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవండి. గంగా నది డెల్టాను ఏమంటాము? డిజిటల్ డెల్టా, మహానది డెల్టాను లోబెట్ డెల్టా, మిసిసిపి నది డెల్టాను పక్షిపాద డెల్టా అనే పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము. టిటి కాకా సరస్సు, సూసో సరస్సు, సారో కోచా సరస్సు, జూనిచ్ సరస్సు. మరి ఏ దేశంలో ఉంది ఇది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏది అభయారణ్య పరిరక్షణకు మేలైన పద్ధతిగా చెప్పుకోవచ్చు? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి కదా, వాటి యొక్క సంరక్షణకు మేలైన పద్ధతి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్థానికులకు పరిమిత హక్కులు, పశువులను మేపడం వంటివి మాత్రమే ఉండాలి అండి. దాన్ని మాత్రమే అభయారణ్య పరిరక్షణకు మేలైన పద్ధతిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూద్దాం. క్రింది వాటిలో ఓజోన్ పరిరక్షణకు లేదా క్షీణతను నివారించడానికి అంతర్జాతీయంగా కుదిరిన అతిపెద్ద ఒప్పందము. క్రింది వాటిలో ఓజోన్ క్షీణతను నివారించడానికి అంతర్జాతీయ అతిపెద్ద ఒప్పందము. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, మాంట్రియల్ ప్రోటోకాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. స్మార్ట్ ఫోన్ల వ్యర్థాలను పునశ్చక్రీకరణం చేసినప్పుడు లభించేటువంటి మూలకం, అంటే రీసైకిల్ చేసినప్పుడు. ఓకే, స్మార్ట్ ఫోన్ల వ్యర్థాలను రీసైకిల్ చేసినప్పుడు ఏ మూలకం మనకు లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కోబాల్ట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్, ప్రధానమంత్రిని ఎంపిక చేసేటప్పుడు రాష్ట్రపతి క్రింది వారిని ఎంపిక చేయాలి.
ప్రధానమంత్రిని ఎంపిక చేసేటప్పుడు రాష్ట్రపతి క్రింది వారిని ఎంపిక చేయాలి. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 4. లోక్సభలో అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ లేదా కూటమి యొక్క నాయకుడు. ఓకేనా, వారిని ఎంపిక చేసిన తర్వాత దాని నుంచే ప్రధానిని అయితే రాష్ట్రపతి ఎంపిక చేయడము జరుగుతుంది. క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. క్రింది వాటిలో సరైనవి: ప్రాథమిక హక్కులు మార్పుకు అతీతమైనవి. కొన్ని ప్రాథమిక హక్కులు మాత్రమే రాజ్యాంగము రక్షణ ఇస్తుంది. చట్టబద్ధమైన హక్కులు మరియు ప్రాథమిక హక్కుల మధ్య వ్యత్యాసం లేదు. ప్రాథమిక హక్కుల సకారాత్మకము మరియు నకారాత్మకముగా ఉంటాయి. 94 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 అనేది తప్పు, మిగతావన్నీ సరైనవి. ఒక వ్యక్తి ఓటు వేసే హక్కుకు భంగం కలిగినట్లయితే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక వ్యక్తి యొక్క ఓటు వేసే హక్కుకు భంగం కలిగితే బాధితుడు హైకోర్టుకు వెళ్ళి రక్షణ పొందే అవకాశాన్ని ఈ క్రింది రాజ్యాంగపు నిబంధన కల్పిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 నిబంధన 226. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ ఆదేశిక సూత్రము భారత రాజ్యాంగంలో ప్రారంభంలో లేదు? ఏది లేదండి? ఉచిత న్యాయ సహాయము అనేది లేదండి. ప్రారంభంలో, ప్రజెంట్ ఉంది బట్ ప్రారంభంలో లేదు. నెక్స్ట్ వన్, వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు క్రిందికి తెచ్చేందుకు రూపొందించిన కృషోన్నతి యోజన పథకం పరిధిలోని పథకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ABCD అన్నీ సరైనవే. చూద్దాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కమిషన్ వాణిజ్య పంటలు, నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ ఫార్మ్స్, నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్స్, నేషనల్ స్కీమ్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అండ్ టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేవి. ఇవన్నీ కూడా కృషోన్నతి యోజన పథకం కిందికి వచ్చేటువంటివి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఎవరు ఇటీవల టైమ్స్ ప్రకటించిన 20వ శతాబ్ది మేటి మహిళల జాబితాలో చోటు తగ్గించుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఇందిరాగాంధీ మరియు అమృత్ కౌర్ గారు. నెక్స్ట్, నీతి ఆయోగ్ దీనిని చేయదు. నీతి ఆయోగ్ యొక్క పని కానిది ఏంటండి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 2. అవసరం ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయించడం ఉండదు. కేవలం ప్రణాళికను మాత్రమే రచిస్తుందండి ఇది. ఓకేనా, వనరులు కేటాయింపు అనేది జరగదు. అభివృద్ధి ప్రక్రియలో సమాన భాగస్వామ్యులుగా రాష్ట్రాలకు మరియు సాధికారత పాత్ర వహిస్తుంది. రాష్ట్రాలకు సర్వతోముఖ ధోరణిలో అభివృద్ధి ప్రక్రియను తోడ్పడే సరైన వాతావరణం కల్పించడం, ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో వ్యూహాత్మక నైపుణ్యాన్ని కలిగే విషయాన్ని పరిజ్ఞానాన్ని అందించే మేధో బృందపు పాత్ర పోషిస్తుంది. సెజ్ల యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి విషయంలో ఇచ్చిన సమాధానాలలో ఏది సరికాదు? ఆప్షన్ 4 అండి. సెజ్ను ప్రధానంగా ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేస్తారనేది తప్పండి. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. సెజ్లు పన్ను లేని అభివృద్ధి ప్రదేశాలు మరియు అవి FDIలను ప్రోత్సహిస్తాయి. ఒక సెజ్ను ప్రభుత్వ, ప్రైవేట్ లేదా సంయుక్త రంగంలో లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్పొరేట్ సంస్థతోనైనా సంయుక్తంగా ఏర్పాటు చేయవచ్చు. సెజ్ను వస్తువుల ఉత్పత్తికి లేదా సేవలను అందించడానికి ఏర్పాటు చేయబడింది. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. ఓకేనా, అన్నీ సరైనవే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.